ఈ అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం గురించి చాలామంది రకరకాల విశ్లేషణలు మాటలు చెప్తున్నారు. నాకు కూడా ఒక యాంగిల్ అనిపించి డిఫరెంట్ రీజన్స్ అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయోధ్యలో ముఖ్యంగా ఓడిపోవడానికి ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్య అనేది పక్కన పెడితే ఓవరాల్గా ఉత్తరప్రదేశ్లో దాదాపు 15-30% వరకు సీట్ల కోత గట్టిగా పడింది. 80 పార్లమెంట్లో అక్కడ గత ఎన్నికల్లో 66 ఎంత వచ్చి ఈసారి 32 ఎన్నో వచ్చినట్లే. అంటే భారీగా 50% కంటే తక్కువ తగ్గిపోయాయి. అంటే ఉత్తరప్రదేశ్లో వచ్చేటువంటి సీట్ల ఆధారంగానే ఎన్డీఏలో ఒక పెద్ద పార్టీగా సొంత మెజారిటీతో ఎదగాలనుకున్నటువంటి బీజేపీకి గట్టి దెబ్బ. సరే, నితీష్ కుమార్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కాపాడారు. మొత్తానికి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు, బాగానే ఉంది. అయితే ఎందువల్ల ఉత్తరప్రదేశ్లో అటు అవడం ముఖ్య కారణం ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ యొక్క రాజకీయం అనండి, డెసిషన్స్ అనండి కొన్ని మంచివే ఉండొచ్చు. కాస్త స్ట్రిక్ట్గానే ఉండాలి. ఎన్కౌంటర్లు అంటే చేయాల్సిందే, చేయకపోతే ఎట్లా? మరి ప్రజలను పీడించుకునే వాళ్ళ పట్ల స్ట్రిక్ట్గానే ఉండాలి ప్రభుత్వాలు, అందులో డౌట్ లేదు. కానీ హిందూ ముస్లిం యొక్క వేరియేషన్ని ఓవర్గా తీసుకెళ్ళింది బీజేపీ అవసరమైన దానికంటే. ఏదో ఎలక్షన్స్ కోసం చేయడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లాంటివి అసలు ఎంకరేజ్ చేయను, నేను అసలు యాక్సెప్ట్ చేయను. బట్ స్టిల్ సరే, ఏదో ఒకటి వస్తున్నాం కదా, కన్సాలిడేటెడ్గా చేద్దాం హిందూ ఓట్ బ్యాంక్ అనుకోవడంలో తప్పులేదు కొంతవరకు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయారు. మరీ ముస్లిమ్స్ని చాలా బ్యాడ్గా చూపించడం, ముస్లిమ్స్ పట్ల నెగిటివిటీని క్రియేట్ చేయడం, హిందూ ముస్లిం మధ్య గొడవలు. ఇక్కడ హిందూ ముస్లిమా లేకపోతే కమ్మ కాప, రెడ్ సెట్టి బలిజ అసలు మ్యాటర్ కాదు. రెండు వర్గాలు అంతే. ఆ వర్గం మతం వల్ల విడిపోయిందా, ప్రాంతం వల్ల విడిపోయిందా, ఏమీ ఏపీ తెలంగాణ కొట్టుకోవాలా? అట్లా విడగొట్టేటువంటి క్రమంలో కాస్త జాగ్రత్తగా చేయాలి. కానీ కొంతవరకు ఏదో చేశారన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి మరీ సీరియస్ విద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయి. దాంతో ముస్లిమ్స్ అందరూ కూడా చాలా తీవ్రంగా, గత ఎన్నికల్లో ఎట్లా అయితే హిందూస్ అందరూ ఒకే తాటి మీదకి వచ్చారు, ఈసారి ముస్లిమ్స్ అందరూ గట్టిగా ఒక తాటి మీదకి వచ్చి ఈ బీజేపీ ప్రభుత్వం అనేది యాక్సెప్ట్ చేయలేము అనేసి చాలా గట్టిగా తేల్చేశారు. దాంతో రేపొద్దున ఈ యోగి ఆదిత్యనాథ్ యొక్క ఎమ్మెల్యే ఎలక్షన్స్ విషయంలో కూడా ఎట్లా ఉంటుందో చూడాలి. సరే, అయితే ఇదొక ముఖ్య కారణం. ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి ముస్లిమ్స్ అందరూ కంప్లీట్గా కన్సాలిడేట్ అయిపోయేలా చేశారు. ఎందుకంటే ముస్లిం జనాభా ఎక్కువ ఉత్తరప్రదేశ్లో, తప్పే ఉంది. అది సంగతి. దానివల్ల ఒక దెబ్బ కొట్టింది. తర్వాత ఈ అయోధ్యలో అంటే ఆ ఓవరాల్ దెబ్బ అయోధ్యలో కూడా కొట్టింది. సో అయోధ్యలో చాలామంది, మీరు వీడియోలు కూడా చూసుంటారు, చాలా ఇల్లు డెమాలిష్ చేయడం, ఇంకోటి చేయడం, వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వకపోవడం. ఇది కూడా, దీని మీద కూడా ఒక కాస్త రీసెర్చ్ జరగాలి. ఎందుకు జరిగింది అట్లా, ఎందుకు ఇవ్వలేదు నష్టపరిహారం, అందరి పరిస్థితి అట్లాగే ఉందా, తక్కువ మంది ఉందా, ఎక్కువ మంది ఉందా అనేది కూడా కాస్త కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మేము అయోధ్య రామ మందిరం కట్టేసాము, లేకపోతే ఇది చేసాము అది చేసాము అంటే దానివల్ల నష్టపోయిన వాళ్ళు పరిహారం ఇవ్వకుండా, నువ్వు రామ మందిరం కాకపోతే, కృష్ణ మందిరం కాకపోతే ఇంక ఏ మందిరం కడితే దేవుడు ఊరుకుంటాడు? దేవుడికైనా సంతోషం ఉంటుంది. ఏ దేవుడు కోరుకుంటాడు? నలుగురు ఇళ్ళు, ఒక 400-4,000 ఇళ్ళు నాశనం చేసి నువ్వు గుడి కట్టమనో, చర్చి కట్టమనో, మసీదు కట్టమనో ఏ దేవుడు అడగడు కదా. అవసరం లేని పనులు. అంటే ప్రపంచానికి లేకపోతే దేశానికి గొప్పగా చూపించుకోవడం కోసం నెమ్మదిగా ఎలక్షన్ అయ్యాక ఎలాగో ఈయనే గెలుస్తాడు, గెలిచిన తర్వాత కట్టుకోవచ్చు, మిగతా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి అందరినీ సాటిస్ఫై చేయగలగాలి. అట్లీస్ట్ మైన్యూట్ ఆఫ్ ది మైన్యూట్ని కాస్త వదిలేసిన తప్పదు, కాస్త కుదరలేదు అనుకుని నెగ్లిజిబుల్గా కొన్ని అనుకున్నా కానీ మ్యాక్సిమం సాటిస్ఫై చేసే దిశగా వెళ్ళాలి. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. అండ్ విలేజెస్లో కూడా రకరకాల మాటలు, నరేంద్ర మోడీ వస్తే ఈ రిజర్వేషన్లు తీసేస్తారని, ఎస్సీ ఎస్టీలకు ఉండేటువంటి రిజర్వేషన్ ఉండే అవకాశం లేదని, ఈ రకమైనటువంటి మాటలు వాళ్ళలో గట్టిగా వెళ్ళిపోయేసరికి ప్రజల్లో కూడా ఒక భయం అనేది స్ట్రాంగ్గా వెలువడినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త స్ట్రాంగ్ అవుతుంది. సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ మీద కూడా నమ్మకం ఉంది. బీజేపీ పెట్టిన క్యాండిడేట్ కూడా చాలా వీక్ క్యాండిడేట్ అని అంటున్నారు అయోధ్యలో. ఇట్లాంటి రకరకాల అంశాలన్నీ కూడా క్రోడీకరించుకొని తీవ్రమైనటువంటి దెబ్బ అయోధ్యలో కొట్టింది. ఈరోజు ఇది ఒక కనువిప్పు కింద కన్సిడర్ చేసుకోవాలి బీజేపీ పార్టీ. కేవలం మత విద్వేషాలు లేకపోతే మత రాజకీయాలు చేస్తాం. ఎవడైనా దీని కింద మత రాజకీయాలు కాదు బీజేపీ చేసేదంటే ఆడే మోసం చేసుకుంటున్నట్టు. అట్లాగని ఇక్కడ ఎవ్వడు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయట్లా. మీకంటే అసేవ్ నాకు కాంగ్రెస్ పార్టీ అంటే, అసలు మ్యాటర్ అది కాదు. కేవలం దాని మీద మాత్రమే హిందువులకి ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది అనేది 100% కరెక్ట్. దాని మీద బీజేపీ నిలబడుతుంది, నేను దానికి సపోర్ట్ చేస్తాను. కానీ కేవలం అంతవరకే లిమిట్ అయిపోతుంది. దాని మీద మాత్రమే ఓట్లు గడించాలనుకుంటుంది బీజేపీ పార్టీ. అందువల్ల అది మత పార్టీ నుంచి మత విద్వేష పార్టీగా తయారైంది. దానివల్లే వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దానివల్లే ఈరోజు
సొంతగా 350 పైన సాధించే సత్తా ఉన్నటువంటి బీజేపీ పార్టీ 240కి లిమిట్ అయిపోయింది. ఎన్డీఏ కూటమి 400 సాధిస్తామని జబ్బలు చేర్చినటువంటి ఎన్డీఏ కూటమి ఈరోజు ఆ లెవెల్కి పడిపోయింది, 290 లెవెల్కి. అది కూడా నితీష్ కుమార్ చంద్రబాబుని ఎత్తుకోబట్టి ఈరోజు ఆ పొజిషన్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేవలం మతాన్ని, ఇది భారతదేశంలో హిందూ మతం ఇబ్బందుల్లో పడింది, డెఫినెట్లీ పడింది. ముస్లిం మతం పడింది, క్రిస్టియన్ మతం పడింది. ఎందుకంటే ఇన్ని మతాలు ఉన్నప్పుడు ఈ ప్రతి మతం కూడా ఇబ్బందుల్లో పడుతుంటుంది. దాన్ని కాపాడడానికి ఎవరైనా ఉన్నారా? మేము ఉన్నాం హిందూ మతాన్ని కాపాడడానికి అంటే సంతోషం. బీజేపీ కాపాడండి, చక్కగా కాపాడండి, ఎవడొద్దన్నాడు? కాపాడలేదని కూడా నేను అట్లా, కాపాడిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ తరఫున నిలబడిన సందర్భాలు ఉన్నాయి, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. కానీ దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మేము లేకపోతే, బీజేపీ లేకపోతే ఏదో అయిపోతుంది దేశంలో, సర్వనాశనం చేసేస్తారు ముస్లింలు అనే బిల్డప్లు ఇచ్చుకుని, సాక్షాత్ నరేంద్ర మోడీతో సహా అందరూ ఇచ్చుకుని ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అన్ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు దేశంలో సరిగ్గా. మీకు వందే భారత్ ఎక్స్ప్రెస్లో బొమ్మలు చూపించి బ్యాక్ ఎండ్లో విపరీతంగా ఇరుక్కుపోయేటువంటి ట్రైన్లను తయారు చేశారే. ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి ఈ దేశంలో? సరైనటువంటి ఒక్క ఆర్టీసీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి ఒక్క సంస్థ లాభాల్లో ఉందేమో చూపిస్తారా? ఎట్లాంటి కంపెనీ, స్టీల్ ప్లాంట్ లాంటి కంపెనీలను అమ్ముకునేటువంటి పొజిషన్కి, బిఎస్ఎన్ఎల్ లాంటివి, ఎల్ఐసి లాంటివి అమ్ముకునే పొజిషన్కి ఈరోజు ఒక హౌస్ లోన్ తీసుకుంటే కట్టేటువంటి దాంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ. ఒక కారు 20 లక్షలు పెట్టి కొనుక్కుంటే 7 లక్షలు దాంట్లో ట్యాక్స్ ఉంటుంది. ఇట్లాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడి నరేంద్ర మోడీ మైక్ పట్టుకున్నప్పుడు? పెట్రోల్ ధరలు ఆ లెవెల్లో పెరుగుతుంది, దాని గురించి ఎందుకు మాట్లాడరు? సరే, అవన్నీ పక్కన చిన్న పాల ప్యాకెట్ ధర పెరిగిపోతుంది. నేను మొన్న ఎలక్షన్ అయిపోయిన టోల్గేట్ ధర పెరిగిందే. దీని గురించి కూడా మాట్లాడి దాంతోపాటు హిందువులను కూడా మేము కాపాడుతున్నాం అంటే డెఫినెట్లీ చప్పట్లు కొడతాం. కానీ కేవలం ఒకదానికే కన్ఫర్మ్ అయ్యి దానికోసం మాత్రమే మమ్మల్ని ఎన్నుకోండి అనే దృక్పథంతో ముందుకెళ్తున్నప్పుడు మంచివి లేవనట్లా. ఇస్రో ఉంది, అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుంది, దానికి మోడీ యొక్క సపోర్టు, మోడీ యొక్క అండదండ ఉండబట్టే చేస్తున్నారు. అప్రిషియేట్ చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఇండియా యొక్క గ్లోబల్ లెవెల్ ఈరోజు మోడీ వల్ల పెరిగింది, డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు కాదంట్లా. ఇదివరకు ఇండియా మీద దాడులు చేయడానికి చాలా ఈజీగా తీసుకుని టెర్రరిస్టులు ఈరోజు వచ్చబోసుకుంటున్నారు. ఇండియాలోకి అడుగు పెట్టేదని టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయాలని డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి, చప్పట్లు కొడతా. నేను కాళ్ళు పట్టుకుని దండం పెడతాను మోడీకి ఆ పాయింట్లో. అది కాదు ఇక్కడ పాయింట్. కొన్ని అద్భుతాలు ఉన్నప్పుడు వాటిని మాత్రమే మాట్లాడొద్దు. చెడు గురించి, చేతకాంతనాల గురించి, వాళ్ళు చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్న లోపాల గురించి కూడా మాట్లాడాలి. ఒక 50 అంశాలు ఉన్నప్పుడు ఒక 10 అంశాలు అద్భుతంగా చేసి మిగతా 40ని గాలికి వదిలేయడమే కాకుండా వాటి వల్ల ఇంకా బర్డెన్ని మనకి క్రియేట్ చేస్తున్నప్పుడు వాటి గురించి మాట్లాడొద్దని అనొద్దు. ప్రతి అంశాన్ని, ఇక్కడ మోడీ ఉన్నాడా, రాహుల్ గాంధీ ఉన్నాడా, మన్మోహన్ సింగ్ ఉన్నాడా, జగన్మోహన్ ఉన్నాడా, కేసీఆర్ ఉన్నాడా, చంద్రబాబు ఉన్నాడా, రేవంత్ ఉన్నాడా అనేది అసలు మ్యాటర్ కాదు. కేవలం మనం ప్రజానీకంగా మనందరం మోడీనైనా ఇంకొకళ్ళైనా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండగలగాలి. సరే, అయోధ్యలో ఎందుకు ఓడిపోయాల నుంచి నేను ఇటు వచ్చేసారి ఈ కాస్త ఎమోషనల్ దాంట్లో, సారీ. సో ఓవరాల్గా ఏంటంటే అయోధ్యలో ఓడిపోవడానికి దేశవ్యాప్తంగా పడినటువంటి మోడీకి, బీజేపీకి పడినటువంటి దెబ్బల్లో అక్కడ కూడా కాస్త లోకల్ దెబ్బలు యాడ్ అయ్యి చాలా గట్టి దెబ్బ పడింది. మొత్తమే కాంగ్రెస్ పార్టీ కూడా 1 లక్ష రూపాయలు ఇస్తాం అది ఇది అకౌంట్లో అని చెప్పడం, దాన్ని స్ప్రెడ్ చేయడం, మోడీ వస్తే ఎలక్షన్ రిజర్వేషన్లు తీసేస్తాడని చెప్పడం, అది ఒకటి ఫేక్ ప్రచారం చేశారు వాళ్ళు, అది కూడా దెబ్బ పడింది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఎన్నికలు ఏదో కన్ను తప్పి లొట్టబోయి మళ్ళీ గద్దెనెక్కారు, కానీ ఖచ్చితంగా కూర్చుని రివ్యూ చేసుకుని ఈసారైనా అన్ఎంప్లాయ్మెంట్ దిశగానే ఇంకో ఉపయోగపడే దిశగా వాళ్ళు అడుగులేయాల్సినటువంటి టైం వచ్చింది బీజేపీ. లేదు ఇంకా మేము హిందూయిజం మీదే బతుకుతామంటే నెక్స్ట్ ఎలక్షన్ ఎవడు కాపాడలేడు.